మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఒక పవిత్ర బంధం, అన్నా చెల్లెల అనుబంధం. ఇది ఈరోజు రాఖీ సందర్భంగా కట్టేది అది ఒక తాడు మాత్రమే కాదు, అది ప్రేమ ఆప్యాయతలకు చిహ్నం. అలాగే అన్నగా ఒక భరోసా, ఒక రక్షణ కల్పించవలసిన బాధ్యత అన్న మీద ఉంటుంది. అలాగే నేను ఈ పరిస్థితుల్లో నిలబడటానికి సహకరించిన సోదరిమణులందరికీ కూడా, వాళ్ళందరితో కూడా ఒక్కరోజు ఈ రాఖీ రోజున మమేకం అవ్వాలనే కృతనిశ్చయంతో, ముఖ్య ఉద్దేశంతో ఈరోజు సోదరిమణులందరితో కూడా రక్షాబంధన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది పండుగని. అయితే ఈ ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం కూడా నిరంతరం మహిళల పక్షపాతిగానే వ్యవహరిస్తూ ఉంది. సంవత్సరానికి 3 సిలిండర్లు కానీ, అలాగే ఉచిత బస్సు ప్రయాణం కానీ, అలాగే తల్లికి వందనం పేరిట ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు ఇవ్వటం కానీ, అలాగే ప్రతి మహిళని ఒక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దేందుకు అనేక వర్క్షాప్స్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళు ఉద్యోగం చేసే పరిస్థితి నుంచి 10 మందికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితికి వెళ్ళాలని ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అదేవిధంగా సమానత్వం అనేదానికి దాటిపోయి ఈ రోజున మహిళలందరూ కూడా ప్రతి రంగంలోని చురుగ్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇటు ఒక విద్య విషయంలోనే కాదు, ప్రతి విషయంలోని కూడా మేమేం తీసుకోం, మేము ముందంజలో ఉంటామని మరి అందరూ కూడా ప్రతి విషయంలోని యాక్టివ్గా ఉంటా ఉన్నారు. ఈరోజు మహిళలు ప్రతి విషయంలో ముందుకు రావటం, ఇంత చదువుల విషయంలో అయితే మగవాళ్ళు వెనక్కే ఉండటం మనం ఈ 2-3 సంవత్సరాల్లో చూస్తూ ఉన్నాం. ఏదేమన్నప్పటికీ ఈ వేల సంఖ్యలో ఈరోజు వచ్చి నాకు రాఖీ కట్టిన ఈరోజు జీవితంలో మర్చిపోలేని రోజుగా నిలుస్తుందని నేను భావిస్తూ థ్యాంక్ యూ ఎవరీవన్.